మేము సార్ నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను 38 సంవత్సరాల నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నాను. మాది డిపో వచ్చి బాక్రాపేట హెచ్పిసిఎల్ కంపెనీలో ఉండాలి. మాకు అన్ని అవుట్లెట్లకు 650 అవుట్లెట్ సప్లై చేస్తాం సార్. దాంట్లో ఆర్టీసీలు ఉన్నాయి, పోలీస్ అవుట్లెట్లు ఉన్నాయి, డీజిల్ పెట్రోల్ సప్లై చేస్తాం సార్. 650 బంకులకు దాంట్లో పోలీసు వాళ్ళు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాయి, అటువంటి సివిల్ సప్లై అన్ని డిపార్ట్మెంట్కు మేము సప్లై చేస్తాం సార్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు లోడ్ ఇచ్చారు సార్. ఏపీఎస్ఆర్టీసీ కడపకి ఇచ్చారు, డీజిల్ ఇచ్చారు. మీరు తీసుకొని వస్తే మా డ్రైవర్ని బండి ఆపారు. తేజ పెట్రోల్ బంకుకు వై జంక్షన్ మధ్యలో ఆపారు. అడిగి బండి నిలబెట్టి మీరు రాకూడదు కదా అని అడిగారు. సార్ ఇది సివిల్ సప్లైస్ సార్, మేము పోవచ్చు పర్మిషన్ ఉంది సార్ అన్నాడు. అని అంటే ఆపు ఫైల్ ఎత్తుకురా అని చెప్పి పెరుక్కున్నారు బేగాలు. ఎమ్మడే మా డ్రైవర్ ఫోన్ తీసుకుని నాకు ఇచ్చాడు. అన్న ఎస్ఐ సార్తో మాట్లాడి బేగాలు ఫైల్ పెరుక్కుంటున్నాడు. సార్ ఇట్లా మేము ట్రాన్స్పోర్ట్ సార్ 30 సంవత్సరం ఎవరు అడగలేదు సార్, మీరు అడిగారు కదా, రేపు మేము పర్మిషన్ ఇస్తే వస్తాము లేకపోతే ఆపేస్తాం సార్ అని చెప్పాను. పెట్రా ఫోన్ నన్ను పెట్టుకొని అని ఎమ్మడే చలానా రైజ్ చేసేసాడు. కట్టిపోదామని నా కొడుకుని పంపించా. పోతే నా కొడుకుని ఏం మాట్లాడతాడు, స్టేషన్కి వస్తే ముందు వాడు ఎవడో మాట్లాడిన వాడు రమ్మని అంటున్నాడు. వాడిని మాలేసుకోండా కనీసం లోపల పోయాను సార్ అని అడిగితే కనీసం మర్యాద కూడా లేకుండా ఏం మాట్లాడతాడు, నేను బండికి సీజ్ చేస్తా, నీ ఎవరికి చెప్పుకోపో, నేను ఎంఈకి లెటర్ రాస్తా, ఎంఈకి హ్యాండ్ ఓవర్ చేస్తా బండిని అని చెప్తే మేము ఎప్పుడు సప్లై చేయాలి సార్? ఎస్ఐ సార్, ఎస్ఐ పేరు వచ్చి ఈయన సార్ జయరామ్ సార్. ఆయన మేము రిక్వెస్ట్ చేశాము సార్. రేపు నుంచి రాములు కూడా చెప్పాము, మా డిపో మీద పర్మిషన్ తెచ్చుకుంటే ఉంటే వస్తాము లేకపోతే రాము, మాకేం లేదు సార్. మేము బాడుకు తిప్పుకున్న వాళ్ళు, మాదేముంది, డిపోలో ఇస్తే పోతాము లేదంటే ఆపేస్తాము. బండి వై జంక్షన్ దగ్గరే ఉంది సార్, అక్కడే రోడ్లో ఉంది సార్. లోడ్ బండి అట్లా ఆగి ఉండదు సార్. బీగాలు ఫైల్ 2 తీసుకొచ్చుకున్నారు. ఫస్ట్ అది ఒకటి సార్, మా కీసు మా ఇచ్చే డ్రైవర్ని కొట్టినారు సార్. ఇప్పుడు లోపల తీసుకొచ్చి ఆయన ఏం దొంగ కాదు సార్, బేషరతో మా డ్రైవర్కి అయితే కొట్టాడు సార్. మేమేం దొంగతనం చేయలేదు, ఏమి ఇదేం చేయలేదు సార్. కొట్టాల్సిన అవసరం లేదు, స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చలానా వేసుకొని మేము కడతాం. తప్పు అయితే ఆల్రెడీ చలానా వేశారు, ఇంకా అయిపోయింది. మా బండి మాకు పంపొచ్చు కదా, ఎందుకు మా ఫైల్ పెరుకోవాలా, మా డ్రైవర్ని తీసుకురావాలి ఇడికి. లోపల వేస్తున్నారు చూడుకోండి సార్, దొంగన వేసినట్టు వేస్తున్నారు లోపల. ఏం అవసరం సార్ డ్రైవర్ని లోపల వేయడానికి? అదేనా సివిల్ సప్లైస్ బండి సార్, ఏమన్నా దొంగ సరుకు ఏమైనా తోలినామా, లేకపోతే ఇంకోటి ఏమైనా లారీయా, ఏమన్నా సరుకులు ఏమైనా తెచ్చామా? ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అది ఒకటి సార్, పెట్రోల్ డీజిల్ అది ఒకటి. అది తీసుకొని ప్రజలకు సప్లై చేసామే కానీ మేము వేరే ఏం చేయలేదు సార్. ముందు మా డ్రైవర్ని విడిపించమని చెప్పండి సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.